ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తో సమావేశమైన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ట్రంప్ వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత మొదటి సమావేశం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు. పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా భావిస్తున్నారంటూ విమర్శ. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఉజ్వల భవిష్యత్తుకు శుభసూచకమన్న కేంద్ర మంత్రి. ఈ ఒప్పందాన్ని ప్రధాని మోదీ కొలిక్కి తీసుకువచ్చారన్న పీయూష్ గోయల్. ఎస్ఎఫ్డిఆర్ పరీక్ష విజయవంతం. భారత రక్షణ రంగంలో కీలక ముందడుగు. రైతు నేస్తం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సంబంధిత శాఖ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. ఆక్వా సాగు వివరాల నమోదు తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం. రేవంత్ మాటలు సిట్ విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయి. సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. తప్పును ఒప్పు అని చెప్పేందుకే కేబినెట్ భేటీ. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజం. మున్సిపాలిటీలకు ఏం చేశాం, ఏం చేస్తామన్నది చెప్పి ఓట్లు అడగండి. అధికార ప్రతిపక్షాలను డిమాండ్ చేసిన తెలంగాణ జాగృతి. లడ్డు అంశంలో తిరుమలలో ప్రమాణం చేయడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా? చంద్రబాబుకు సవాల్ విసిరిన వైసీపీ నేత సతీష్ రెడ్డి. వరుసగా 4వసారి ఫైనల్లో ఢిల్లీ, గుజరాత్ పై ఘన విజయం. మరోసారి ఆర్సీబీతోనే ఫైట్. ఐటీ సెక్టార్లో అమ్మకాలు నష్టాలతో ప్రారంభమై కాసేపటికే కోలుకొని లాభాల బాట పట్టిన దేశీయ సూచీలు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో ఏ రూబియో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ తో వాషింగ్టన్ డీసీలోని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ లో సమావేశమయ్యారు. ట్రంప్ అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత యుఎస్ భారత విదేశాంగ మంత్రుల మొదటి సమావేశం. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ తమ ద్వైపాక్షిక సహకార ఎజెండా, ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలను కవర్ చేసే విస్తృత సంభాషణ జరిగిందని తెలిపారు. భారతదేశం యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క అంశాలు వాణిజ్య, శక్తి, అణు, రక్షణ, కీలకమైన ఖనిజాలు మరియు సాంకేతికతతో సహా చర్చించామన్నారు. ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి వివిధ యంత్రాంగాల ముందస్తు సమావేశాలకు అంగీకరించారని జయశంకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాటక శాస్త్రవేత్తల సభగా మారిందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శలు గుప్పించారు. నాటక శాస్త్రంలో అబద్దాలు, భ్రమలు వ్యాపింపజేసినట్లే అది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పని అని దుయ్యబట్టారు. ఇదే ప్రజాస్వామ్యాన్ని కించపరిచే చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని, ఈ భవనంలో మనం తప్ప మరెవరూ పాలించలేరని రాహుల్ గాంధీ భావిస్తున్నారు అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ధ్వజమెత్తారు. कांग्रेस पार्टी टेक्नोलॉजी का जमात हो गया है
और थेथरोलॉजी में ऐसी थेथरोलॉजी, ऐसा झूठ, ऐसा भ्रम फैलाना, यही राहुल गांधी और राहुल गांधी के जमात का काम है। लोकतंत्र को शर्मसार करने वाला काम। सदन के अंदर कांग्रेस ने समझ लिया, राहुल गांधी ने, कि ये कांग्रेस पार्टी का दफ्तर है, ये हमारे सिवा कोई इस भवन में राज नहीं कर सकता। व्यवहार ऐसा करना और देश के खिलाफ बोलना कभी सकारात्मक सोच का काम नहीं करना। ये राहुल गांधी के नेतृत्व में देश के खिलाफ एक साजिश के तहत ही ये काम करते हैं। राहुल गांधी झूठ बोलते हैं। अगर हिम्मत है कहें कि हम पर अवमानना का केस चले, अगर सब रिकॉर्डिंग है ना जी, रिकॉर्डिंग में भी झूठ बोल रहा है, ये तो केवल झूठ बोलने का ठीका। और कल ऐसा बोल रहे थे, मैं जानता हूं या मोदी जानते, अरे मोदी जी बनने में 100 जन्म लगेगा, 24 घंटा जनता के लिए सोचते हैं, गरीब के बेटा हैं आप। गरीबी कलावती के घर में सीखा है और नरेंद्र मोदी गरीबों के घर में पैदा लिए हैं, అంతర్ ఇతనా హి। దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా పోటీదారులతో పోలిస్తే భారత్ మెరుగైన ఒప్పందాన్ని సాధించిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత ఉజ్వల భవిష్యత్తుకు ఒక శుభసూచకమని ఆయన అన్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ ఒప్పందాన్ని ప్రధాని మోదీ కొలిక్కి తీసుకొచ్చారని అన్నారు. ఈ విషయంలో దేశమంతా ఆయనకు అభినందనలు తెలుపుతోందని అన్నారు. ఈ ఒప్పందంతో పేదలు, రైతులు, యువత, మత్స్యకారులకు అపారమైన అవకాశాలు లభిస్తాయని అన్నారు. We stand for the people of India. We stand for national interest, and today 140 crore Indians are celebrating a trade deal which is under final stages of detailing between the negotiating teams of both countries. We will be shortly issuing a joint statement by both countries along with the details which we will be shortly inking between the United States of America and India. And as soon as the final understanding of the deal is inked and the joint statement is finalized, technical processes are completed, full details will be shared. But I can assure the people of India, I can assure 140 crore brothers and sisters that this is a deal that will make every Indian proud, that will protect the interest of every Indian and provide huge opportunities for all the people of India, and will protect the sensitive sectors, the interests of our agriculture and our dairy sectors in full respect, opening up huge opportunities for our labor-intensive sectors, export sectors in textiles, plastics, apparel, home decor, leather and footwear, gems and jewelry, organic chemicals, rubber goods, machineries, so many products, aircraft components. This is truly a deal that every Indian can be proud of. భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ మరో కీలక విజయాన్ని అందుకుంది. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీని ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రదర్శించింది. ఈ పరీక్షతో సుదూర గగనతల క్షిపణుల తయారీలో భారత్ స్వయం సమృద్ధి దిశగా మరో ముందడుగు వేసినట్లయింది. ముందుగా గ్రౌండ్ బూస్టర్ సాయంతో క్షిపణి వ్యవస్థను నిర్దేశిత వేగానికి చేర్చారు. ఆ తర్వాత నాజిల్ లెస్ బూస్టర్, రామ్జెట్ మోటార్ వంటి
అన్ని ఉపవ్యవస్థలు ప్రణాళిక ప్రకారం అత్యంత ఖచ్చితత్వంతో పనిచేశాయి. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐటీఆర్ లో ఏర్పాటు చేసిన ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా నమోదు చేసి ధృవీకరించారు. ఈ అత్యాధునిక టెక్నాలజీ విజయవంతం కావడంతో భారత్ కు గగనతలంలో గణనీయమైన వ్యూహాత్మక ప్రయోజనం లభించనుంది. శత్రు విమానాలను చాలా దూరం నుంచి అడ్డుకునే సామర్థ్యం భారత వాయుసేనకు అందుబాటులోకి వస్తుంది. దీంతో ఈ పరిజ్ఞానం కలిగిన కొన్ని దేశాల సరసన భారత్ చేరింది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులు ఎక్కడ ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని, రైతు నేస్తం బలోపేతమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయం నుంచి మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రైతుల అవసరాల మేరకు అంశాలను ముందస్తుగానే నిర్ణయించాలని, వాటికి అనుగుణంగా అధికారులు సమాచారం, రైతుల అనుభవాలు, విజయగాథలను క్రోడీకరించి రైతులకు అవగాహన కల్పించాలని తుమ్మల ఆదేశించారు. యూరియా యాప్ పనితీరుపై రైతులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపి, వివిధ జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఏలూరు జిల్లాలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కోకో సిటీలో సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి అన్ని ప్రక్రియలు ఒకే చోట ఉండేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దీన్ని అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు. దీనితో పాటు మామిడి, జీడి మామిడి, కొబ్బరి తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వెకిలి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. రేవంత్ మాటలు సిట్ విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయని, కేసీఆర్ ఏనాడు కూడా విచారణను ఎదుర్కోను అని అనలేదు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున మొదటి నోటీసు విచారణకు టైం కోరారని వివరించారు. కేసీఆర్ ముమ్మాటికి జాతిపితే, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన చరిత్ర కేసీఆర్దే అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉంటారని, జస్టిస్ సుదర్శన్ రెడ్డి విద్వేషపూరిత ప్రసంగాలు వద్దని సూచించిన దాన్ని పెడచెవినపట్టి రేవంత్ కేసీఆర్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఇవాళ కేసీఆర్ గారు జాతిపిత, కేసీఆర్ గారిని తెలంగాణ జాతి గౌరవించుకున్నటువంటి తీరుకు అది నిదర్శనం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరి పేరిట నడుస్తా ఉన్నది? గాంధీ గారి పేరిట రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ. ఆయన కుటుంబానికి సంబంధం లేనటువంటి కుటుంబం గాంధీ పేరిట రాజకీయం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు జాతిపిత. ముమ్మాటికి తెలంగాణ జాతి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల హృదయాలలో ఈ జాతిని విముక్తం చేసినటువంటి నాయకుడిగా చరిత్ర ఉన్నంత వరకు, తెలంగాణ జాతి ఉన్నంత వరకు గౌరవించబడేటువంటి మొదటి వ్యక్తి కేసీఆర్. రేవంత్ రెడ్డి నిన్న మీరు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడినటువంటి క్రమం తర్వాత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? ఈ హేట్ స్పీచ్లు సమాజానికి మంచివి కాదని అన్నారు. మరి అటువంటి పెద్ద మనిషి అటువంటి సూచన చేసినటువంటి మరుక్షణంలోనే ఇంత దిగజారేటువంటి మాట మాట్లాడి కేసీఆర్ గారి వ్యక్తిత్వానికి, కేసీఆర్ గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఔన్నత్యానికి ఏదో రకంగా తగ్గించాలనేటువంటి నీ చిలిపి ప్రయత్నాలు తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది. మీ దుర్మార్గం ఏందనేటువంటి విషయం కూడా తెలంగాణ ప్రజానికానికి స్పష్టత ఉన్నది అనేటువంటి విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. పదవులను తృణప్రాయం లాగా వదిలిపెట్టి చివరికి ప్రాణత్యాగానికి సిద్ధమై తెలంగాణ సాధించుండు. సొంత పార్టీ పెట్టుకున్నాడు. మీరేం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? ఎన్ని పార్టీలు మార్చిండ్లు? మంది పార్టీలలో వచ్చి ఇవాళ ఇది ఒక వెకిలి వేషం అయితే, ఇంకొక దుర్మార్గం కేసీఆర్ గారి పాలనను మరిపించేటువంటి పాలన, అంతకంటే గొప్ప పాలన అందిస్తామనేటువంటి హామీలు ఇచ్చి ఇవాళ ఎటువంటి దిగజారుడు ప్రభుత్వం, ఎటువంటి గారడి ప్రభుత్వం. తిరుమల లడ్డు వ్యవహారంలో తమ ప్రభుత్వంపై వేసిన నిందను సమర్థించుకునేందుకు ఒక తప్పును ఒప్పు అని చెప్పేందుకే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తిరుమల లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసిందని ఇన్నాళ్లు సీఎం, డిప్యూటీ సీఎం చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ప్రతిష్టాత్మక ల్యాబ్లు, ఎన్డీడీబీ
ఎన్డీఆర్ఐ తేల్చి చెప్పడం, అదే విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా తన ఛార్జ్షీట్లో స్పష్టం చేయడంతో దిక్కుతోచిన ప్రభుత్వం మళ్లీ విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం తప్పు అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అనిల్ సింఘాల్ యువగా నియమించబడ్డారు. మా ప్రభుత్వం వచ్చాక నియమించాల ఆయన్నేమి 2017లోనే అతను యువగా నియమించారు. అతను టర్మ్ ఉన్నంత వరకు కంటిన్యూ చేశారు. మరి అటువంటి పోని సింఘాల్ మీద మీకు అదే ఇబ్బందులు ఉంటే మళ్ళీ ఎందుకు కొత్తగా ఎందుకు నియమించారు? అతన్ని ఎవరు నియమించమని చెప్పారు? ఎవరు ఒత్తిడి చేశారు? ఎవరు ఒత్తిడి చేశారు? సమాధానం లేదు. మళ్ళీ మాకు ఏదో సిబిఐ సిట్ రిపోర్ట్లో మాకు ఆధారాలు వచ్చినాయి, అంటే వాళ్ళకి నచ్చిన ఆఫీసర్ని వేసుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో ఈయన్ని లేపేశారు. దానికి ఇది ఒక వంక పెట్టారు. దీంట్లో ఎవరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. కాకపోతే నేను కోరుకునేది చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ నలుగురు మంత్రులు కూడా ఇందాక విలేకరుల సమావేశంలో మాట్లాడుతుంటే విలేకరులు నువ్వే పేపరు, ఏ టీవీ, సాక్షియా, సర్లే నువ్వు అసలు సమాధానం మీ దగ్గరుంటే నలుగురు మంత్రులు మాట్లాడారు. దాంట్లో పార్సారథి గారు కూడా మాట్లాడారు. మేము కొనుగోలు కమిటీలో ఉన్నాం కానీ మాకు సంబంధం లేదని చెప్పని. అంటే వాళ్ళ పార్టీ మారిపోతే మాత్రం కొనుగోలు కమిటీతో సంబంధం లేదు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆమె కూడా కొనుగోలు కమిటీలో ఉందే. పార్సారథి గారు ఉన్నారు. వాళ్ళైతే మీడియా ముందు కూర్చొని అయ్యో మా కొనుగోలు కమిటీలో మాకేం సంబంధం లేదండి వాళ్ళే చూసుకున్నారు. అంటే వాళ్ళ పార్టీలో కండవ కప్పితే మాత్రం వాళ్ళకి సంబంధాలే ఉండవు. అసలు అందులో కూడా నిన్న సిట్ రిపోర్ట్లో సరే అది సిబిఐ సిట్ది మన ఇచ్చింది కరెక్టా కాదనేది వేరే విషయానికి వెళ్తే దాంట్లో ఎక్కడ కూడా వైవి సుబ్బారెడ్డి గారి పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదే. మెన్షన్ చేయబడినప్పుడు మీరు ఇందాక వైవి సుబ్బారెడ్డి గారు నిందితుడు అని చెప్పి ఏ విధంగా మీరు చెప్తారని ఒక సుప్రీంకోర్టులో ఒక అంశం ఉండగా వీళ్ళు పలానా వాళ్ళు నిందితులు అని చెప్పే అధికారం మీకెక్కడిది? అసలుకి మీకెక్కడికి? ధర్మారెడ్డి గారు నిందితుడు, సుబ్బారెడ్డి గారు నిందితుడు అని చెప్పి మీరు ఏ విధంగా దాన్ని మీరు చెప్తారు? సిటీ రిపోర్టు, సిబిఐ రిపోర్టు కోర్టుకి ఇచ్చింది. సుప్రీంకోర్టు దాన్ని డిసైడ్ చేస్తుంది వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ వాట్ అని చెప్పని. అంతే తప్ప మీరెవరు ఇవన్నీ చెప్పడానికి? దీనికి 3.5 గంటలు చర్చ. పవన్ కళ్యాణ్ గారేమో చైర్మన్ గారికి అడిగారా అని చెప్పని ఆయన అడిగారట. వీళ్ళు మేము చైర్మన్ గారికి ఇచ్చామని చెప్పారంట. ఒక సినిమా కథలల్లి అంటే వీళ్ళు ఆల్రెడీ పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కూటమి ప్రభుత్వం తప్పు చేసింది, లేని అపచారాన్ని ఉన్నట్టుగా చెప్పారు. అది ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా బట్టబయలైంది. దాన్ని కవర్ చేసుకోవడానికి అనేక రకాల తంతాలు మామూలు కూడా కాదు. ఏదైతే రోడ్డు మీద 10 ఏళ్ల బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో మున్సిపాలిటీల పరిధిలో ఏం అభివృద్ధి జరిగిందని తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలు శ్రీనివాస్ మరియు తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి ఇరు పార్టీలను ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు అధికార కాంగ్రెస్ మున్సిపాలిటీలకు ఏం చేస్తామన్నది చెప్పి ఓట్లు అడగకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు, కాంగ్రెస్ 2 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఏం చేశామన్నది చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎలక్షన్స్ రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు గతంలో ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినవో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ముఖ్యంగా ఈరోజు గుర్తుపైన జరిగే ఎలక్షన్స్ ఇది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కానీ అదేవిధంగా అనేక పార్టీలు కూడా పోటీ పడుతున్న సందర్భంలో అసలు మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి ఏంటిది, అసలు మున్సిపాలిటీ ఇంతవరకు ఏ విధంగా అభివృద్ధి చెందిందో, రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను తీసుకెళ్లి మున్సిపాలిటీగా, మున్సిపాలిటీని తీసుకుపోయి కార్పొరేషన్గా, కార్పొరేషన్ ఏ అభివృద్ధి చెందని జిహెచ్ఎంసీని కలపడం జరిగింది. జిహెచ్ఎంసీలో ఒక వర్షం పడితే అసలు నగరం ఏమైందని చూసే పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఈరోజు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏంటిది, ఏ విధంగా జరిగింది? గత 2 సంవత్సరాలు కానీ గతంలో 10 సంవత్సరాలు కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈరోజు బయటికి వెళ్ళాలంటే కూడా వర్షం పడితే ఇంటికి వచ్చే పరిస్థితి కూడా కరెక్ట్ లేదు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరగాలి, ఎవరైతే మనకు ఖచ్చితమైన నాయకత్వం కావాలి అనేది. ఇప్పుడు మనకు బహుజనులకు మంచి ఒక పార్టీ అంటే ఏదైతే ఉందో సింహం గుర్తు పైన మన వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు.
కవితక్క గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పార్టీ పెడతారు, కవితక్క గారు చేసే అభివృద్ధిని కానీ, కవితక్క గారు ఈరోజు ప్రజల్లో కానీ, జనం మాట కానీ, జనంలో జరుగుతున్న ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ అభివృద్ధి జరగలేదు, ఎక్కడ ఏం కావాలి అనే విధంగా ప్రతి గ్రామం నుంచి కూడా అక్కగారు కూడా జనం మాట జరగడం జరిగింది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఒక మంచి వ్యక్తిని, మంచి ప్రభుత్వాన్ని, మంచి పరిపాలన చేసే వారిని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల వేళ అంతటా కూడా ప్రజలందరూ కూడా మున్సిపల్ ఎన్నికల లోపల గెలిస్తే ఏం చేస్తావు అని చెప్పి ఇలా అధికార ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్న సమయంలో కూడా ఈ అధికార ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల దృష్టిని మరల్చేటటువంటి పని చేస్తూ ఉంది. వీళ్ళ చర్చ ఎంతసేపు కూడా ఇటు ఎవరు జాతిపిత అనే చర్చ వైపు, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ నోటీసులు ఇవ్వడము, ఇట్లాంటి విషయాల మీద దృష్టి మరల్చే పని చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం జరుగుతాం. ఎందుకంటే గతంలో 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలించింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. వీళ్ళిద్దరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్యల మీద అయితే వీళ్ళు సాల్వ్ చేసిండ్రో, ఏ సమస్యల మీద వీళ్ళు పనిచేసిండ్రో అది చెప్పుకోకుండా, ప్రజల జీవితాన్ని ఎంతవరకు బాగా చేసిండ్రో అనేది చెప్పుకోకుండా, నగరాన్ని ఎంతవరకు సుందరీకరణ చేసిండ్రో, ఎంతవరకు ఉన్నటువంటి మౌలికమైన సమస్యలు పరిష్కరించారని చెప్పుకోకుండా వీళ్ళు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ ఉన్నారు అనేది ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరు మీద మాకు నోటీసులు ఇవ్వడం సరే, దానికి మీరు జనసమీకరణ చేసి అడావిడి చేయడం సరే, ఇదంతా కూడా ఒక పథకం ప్రకారమే ఉద్దేశం మరచే గుట్టలు కనబడతా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని మున్సిపాలిటీ లోపల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది కార్పొరేటర్ అభ్యర్థులుగా, వార్డు మెంబర్లుగా, అట్లనే కౌన్సిలర్గా పోటీ పడతా ఉన్నారు. ఈ సందర్భం లోపల మీరు ఏం చెప్పాలా? మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు కదా మీరు చెప్పుకోవాల్సింది. అది చెప్పకుండా మీరు ఇక్కడ ఎన్నో సమస్యలు బస్తీ లోపల కానీ, నగరాల లోపల కానీ సుదీర్ఘకాలంగా తిష్ట వేసింది. దాని మీద ఇంతవరకు మీరు పనిచేసిన దాఖలు లేదు. త్రాగునీరు ఇబ్బందులు ఎక్కడికెక్కడ వస్తూ ఉన్నాయి. చాలా చోట్ల అయితే బోర్లో నీళ్లు కూడా త్రాగునీరుతో కలుషితమైన నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. మీరు చాలా చోట్ల కూడా తండాలను పంచాయతీలు చేసిండ్రు. అట్లానే మేజర్ గ్రామ పంచాయతీలను చాలా చోట్ల కూడా మున్సిపాలిటీలో కలపడం, ఇవాళ అట్లాంటి మున్సిపాలిటీలు అన్నింటినీ తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలుపుతూ ఉన్నారు. ఇది మొత్తం గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర రాజధాని స్థాయి వరకు కూడా చేస్తూ వచ్చినారు. కానీ ఎక్కడ కూడా కేవలం అప్గ్రేడ్ చేసేది తప్ప దానికి నిధులు కేటాయించలేదు, అక్కడ మౌలిక వసతులు ఏర్పడలేదు. ప్రజలందరూ కూడా మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనం. వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్వి సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. కడప వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే గూండాలతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డు అంశంలో సిట్ నివేదికలో చంద్రబాబువి అబద్దాలు అని తేలడంతో డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారని ఆయన మండిపడ్డారు. మీరు తప్పుడు ప్రచారాల కోసం కేవలం రాజకీయాల్లో మీ చేతగాని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదానికి ప్రజలకు తప్పుదోవ పట్టిస్తూ ఆ యొక్క లడ్డు మీద దుష్ప్రచారం చేసేటట్లయితే ఆ శాపం మీకు తగులుకుంటుంది. మీరు మీ కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. గుర్తుపెట్టుకో. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్. నువ్వు చెప్తా ఉంటావు అది నీ ఇంటి దేవుడని. ఆ ఇంటి దేవుడే నీకు వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని శిక్షిస్తాడు. నువ్వు తప్పించుకోలేవు ఆయన శిక్ష. ఇక్కడ భూమి మీద ఎవరైనా వేయలేరేమో కానీ తప్పకుండా ఆ భగవంతుని యొక్క ఆగ్రహం నువ్వు తప్పు చేసింటే నీకు తగులుకుంటుంది. గుర్తుపెట్టుకో. అదే మేము అపవిత్రం చేసేట్టు మా నాయకుడు కానీ మేము చేస్తుంటే మేమందరం కూడా సర్వనాశనం అవుతాం. దీనికి మేము సిద్ధం. మీరు సిద్ధమా? మీరు దానికి సవాల్ను స్వీకరిస్తారా? చంద్రబాబు నాయుడు గారు రండి, మనం ప్రమాణం చేద్దాం. తిరుపతికి పోయి ప్రమాణం చేద్దాం. ఆ లడ్డు మీద మా పార్టీ నాయకులు కానీ మేము కానీ ఎటువంటి కలుషితం చేయాలనే ప్రయత్నం చేస్తే మేము సర్వనాశనం అవుతాం. మేము రెడీ. కానీ ఆ లడ్డులో ఎటువంటి కలుషితం జరగకపోయినా కూడా దాన్ని రాజకీయంగా మీరు వాడుకొని ప్రజల మనోభావాలు, ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి దానికి మీరు కారకులైతే మాత్రం మీరు 100కి 100 శిక్షకు అర్హులవుతారని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను. మహిళల ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. మంగళవారం జరిగిన కీలక మ్యాచ్ లో గుజరాత్ జైంట్స్ ను 4 వికెట్ల తేడాతో మట్టి కరిపించి వరుసగా 4వ ఫైనల్కు దూసుకెళ్లింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు ఇంకా 26 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఛేదించారు. లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు లెజల్లీ షఫాలీ వర్మ ఆరంభం నుంచే విరుచుకుపడ్డారు. పవర్ ప్లే ముగిసేసరికి స్కోరును 75 పరుగులకు చేర్చి విజయాన్ని ఖాయం చేశారు. ఆ తర్వాత కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో స్పిన్నర్లను ఆట ఆడుకుంది. లారా ఓల్వార్డ్స్
నిలకడగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బెత్ మోనీ ఒంటరి పోరాటం చేయగా జార్జియా వేర్హామ్ చక్కని సహకారం అందించింది. ఢిల్లీ బౌలర్లలో చిన్నల్ హెన్రీ 3 వికెట్లు తీసి గుజరాత్ పరుగుల వేగానికి బ్రేకులు వేసింది. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ తలపడనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఐటీ రంగం తీవ్ర పోటీని ఎదుర్కొంటుందనే అంచనాలు వెలువెత్తుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. ఫలితంగా ఐటీ రంగ షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. ఇన్ఫోసిస్, ఎల్టీఐ, మైంట్రీ, విప్రో వంటి సంస్థల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండడం సూచీలను వెనక్కి లాగుతోంది. ఫలితంగా సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత నష్టాల నుంచి కూలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. గత సెషన్ ముగింపుతో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు వెళింది. అయితే కాసేపటికే భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాల బాట పట్టింది. ప్రస్తుతం ఉదయం 10:15 సమయంలో సెన్సెక్స్ 39 పాయింట్ల లాభంతో 83,778 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 51 పాయింట్ల లాభంతో 25,779 వద్ద కదలాడుతోంది. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తో సమావేశమైన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో. ట్రంప్ వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత మొదటి సమావేశం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు. పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా భావిస్తున్నారంటూ విమర్శ. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఉజ్వల భవిష్యత్తుకు శుభసూచకమన్న కేంద్ర మంత్రి. ఈ ఒప్పందాన్ని ప్రధాని మోదీ కొలిక్కి తీసుకువచ్చారన్న పీయూష్ గోయల్. ఎస్ఎఫ్డిఆర్ పరీక్ష విజయవంతం. భారత రక్షణ రంగంలో కీలక ముందడుగు. రైతు నేస్తం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సంబంధిత శాఖ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. ఆక్వా సాగు వివరాల నమోదు తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం. రేవంత్ మాటలు సిట్ విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయి. సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. తప్పును ఒప్పు అని చెప్పేందుకే కేబినెట్ భేటీ. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజం. మున్సిపాలిటీలకు ఏం చేశాం, ఏం చేస్తామన్నది చెప్పి ఓట్లు అడగండి. అధికార ప్రతిపక్షాలను డిమాండ్ చేసిన తెలంగాణ జాగృతి. లడ్డు అంశంలో తిరుమలలో ప్రమాణం చేయడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా? చంద్రబాబుకు సవాల్ విసిరిన వైసీపీ నేత సతీష్ రెడ్డి. వరుసగా 4వసారి ఫైనల్లో ఢిల్లీ గుజరాత్ పై ఘన విజయం. మరోసారి ఆర్సీబీతోనే ఫైట్. ఐటీ సెక్టార్లో అమ్మకాలు నష్టాలతో ప్రారంభమై కాసేపటికే కోలుకొని లాభాల బాట పట్టిన దేశీయ సూచీలు.
ఇవి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.